హనుమంత్ రెడ్డి గారు లా యూనివర్సిటీకి సంబంధించినంత వరకు, హైకోర్టుకు సంబంధించినంత వరకు భూములు సేకరించారు. భూములతో పాటు అక్కడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అన్ని కట్టిస్తా ఉన్నారు. ఇది వీళ్ళకు తెలియకపోతే తెలుసుకోమని చెప్పండి. ఎవరైతే బీజేపీ పెద్దలు మీరు మాట్లాడే ఉండండి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను చెప్తా వినండి సార్, ఒక్క నిమిషం ఓపిక పట్టు. ఇంతవరకు చెప్పారు కదా మీరు. 4 years ఓపిక పట్టాం. ఓకే, ఒక్క నిమిషం. 4 years 9 years నుంచి ఓపిక పెట్టాంలే. ఒక్కొక్కరి అకౌంట్ లో 14 లక్షలు డబ్బులు వేస్తామన్నారు. ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. మీరు చెప్పినట్టు కదా, తిరుపతి మాట్లాడకుండా నరేంద్ర మోడీ గారిని తీసుకొని వచ్చి చంద్రబాబు ఉండండి సార్ ఒక్క నిమిషం సమాధానం చెప్పండి. మీరు 4 సంవత్సరాలు మేము హనుమంత్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆత్మ పరిశీలన ఎవరు చేసుకోవాలనో బీజేపీ పెద్దలను అడిగితే తెలుస్తుంది. ఊరికేదో ఇక్కడ టీవీల ముందు కూర్చొని కాదు. హనుమంత్ రెడ్డి గారు మూడేళ్లుగా మీ ప్రయత్నాలు ఏంటి అనేది శ్రీనివాస్ గారు ప్రశ్న. శ్రీనివాస్ గారు ఓకే, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఆన్సర్ తీసుకుందాం, అధికార పార్టీ నుంచి ఆన్సర్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు అధికార పార్టీ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుందాం. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు అధికార పార్టీ నుంచి ఆన్సర్ ఎవరిని చిదివేశారో రాష్ట్ర ప్రజలంతా తెలుసు. ఏదైతే మేము టెక్నికల్ గా ఏ అంశాలను తీసుకుంటాం ఆ అంశాల మీద కోర్టులకు వెళ్ళి కోర్టులలో కేసులు వేస్తా ఉండేది బీజేపీ పార్టీతో పాటు టీడీపీ పెద్దలు అందరూ కలిసే, జనసేన పెద్దలు అందరూ కలిసి చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం మంచి చేస్తా ఉంటే ఆ మంచి ప్రజలకు అందిస్తా ఉంటే ఆ మంచిని అందకుండా ప్రజలకు చేయకుండా ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఉండనీయకూడదనే ఆలోచనలో టీడీపీ పెద్దలే. చెప్పండి సార్, మూడేళ్లలో కర్నూలుకి హైకోర్టు తీసుకురావడం కోసం మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది బీజేపీ ప్రశ్న. ఒక్క నిమిషం, బీజేపీ ప్రశ్నకే సమాధానం చెప్తున్నా. అసెంబ్లీలో తీర్మానం పెట్టారా? హైకోర్టుకి నివేదించారా? హైకోర్టు నుండి సుప్రీంకోర్టు కొలిజియంకి వెళ్ళిందా? కొలిజియం అక్కడ నుండి పార్లమెంట్ కి వెళ్ళిందా? వెళ్ళలేదు కదా. ప్రక్రియ స్టార్ట్ చేయలేదు కదా. మీరు ప్రక్రియ స్టార్ట్ చేయలేదంటారు. అక్కడికే లా యూనివర్సిటీ హైకోర్టు కట్టేదానికి, భవనాలు కట్టేదానికి నిర్మాణం అనుమతులు తీసుకొని వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అనుమతులు కావాలంటే పంపిస్తాను, చూసుకోండి. మీరు ఏదైతే టెక్నికల్ అంశాల గురించి తప్పుగా మాట్లాడుతున్నారో అవన్నీ మేము ఏం చేయాలో ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. మీరు ఏదైతే మాట్లాడితే బీజేపీ వాళ్ళని ఒకటే అడుగుతా ఉండా, తిరుపతి వెంకన్న సాక్షిగా తిరుపతిలో 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నా ఏదైతే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అకౌంట్ లో 14 లక్షల అకౌంట్ లో వేస్తానని చెప్పి దేశ ప్రజలందరినీ మోసం చేశారు కదా. మోసం చేశారో లేదా దానికి కూడా సమాధానం చెప్పమని చెప్పండి. మమ్మల్ని క్వశ్చన్ అడిగితే నేను సమాధానం చెప్తా. మేము మేనిఫెస్టో తీసుకొని వస్తాం, మా మేనిఫెస్టో చూపిస్తాం. దాంట్లో ఏ తప్పులున్నా అడగండి. మీ మేనిఫెస్టో 9 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు కదా. ప్రజల నుంచి డబ్బులు గుంజుకోవడం తప్ప ఏమైనా చేస్తున్నారా? ప్రజలకు తక్కువ గ్యాస్ పెట్రోల్ ధరలు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ప్రభుత్వం మీరే అధికారంలో ఉన్నారు కేంద్రంలో. గ్యాస్ మీద, పెట్రోల్ మీద ఇన్ని రకాల ఎంత డబ్బులు వసూలు చేస్తున్నారు? 2014లో ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ఉంది? ఆ రోజు బ్యారెల్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు మీరు ఎంత కమ్ముతున్నారు? దీనికి సమాధానం చెప్పండి. ఏదో నీతి మంత్రుల మాదిరిగా ప్రజల నుంచి డబ్బులు ఏ విధంగా వసూలు చేసింది, ప్రజలకు ఏ విధంగా మోసం చేస్తానని కూడా మేము వెంట కడతామంటున్నా. మీరు మమ్మల్ని ప్రశ్నించనే కాదు, మేము కూడా ప్రశ్నిస్తాం. మీరు పెట్రోల్ తెలుసుకోవాలి కాదు, మీరు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? మీరు ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. మీరు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. సమాధానం చెప్పండి. పెట్రోల్ ధరలు పక్క రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలంతా, మీరమ్మే పెట్రోల్ ధరలంతా సరే ఎక్కడికి వెళ్ళిపోతున్నా. ఒక్క నిమిషం నాకు క్విక్ ఒక ఆన్సర్ ఇవ్వండి శ్రీనివాస్ గారు. ప్లీజ్ ఇద్దరు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు క్విక్ గా ఒక ఆన్సర్ ఏంటి? నేను వదిలేండి సార్, కాదు కొంచెం ప్రొడక్టివ్ గా డిబేట్ చేద్దాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మన అమరావతికి సంబంధించిన అంశాన్ని ఎజెండా చేస్తే, అమరావతి ఉద్యమం స్టార్ట్ అయిన మొదటి 2 సంవత్సరాలకు పైగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, అమరావతి ప్రాంతంలో ఆందోళన చేస్తున్న వాళ్ళు కావచ్చు, వైసీపీ తీసుకున్న డెసిషన్ వెనుక బీజేపీ ఉంది,
బీజేపీ ప్రోద్బలంతో బీజేపీ సపోర్ట్ తోటే ఇటువంటి డెసిషన్ వైసీపీ తీసుకుంది, వైసీపీ సర్కార్ని కేంద్రం కాపాడుతూ వస్తుంది, ఇటువంటి ప్రోపగండా జరిగింది, ఇటువంటి క్యాంపెయిన్ జరిగింది, ఇటువంటి విమర్శలు జరిగినాయి, చాలా డిబేట్స్ కూడా చూసాం. సో ఇప్పుడు అదే ఎజెండాగా ఎన్నికలకు వెళ్తే వైసీపీకి ఏ మేరకు డ్యామేజ్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారో అదే డ్యామేజ్లో మీకు కూడా భాగస్వామి ఉండే పరిస్థితి ఉండదా? నరసింహరావు గారు మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఆయన 2018 అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిన వెంటనే ఆ గుంటూరు సాక్షిగా గుంటూరులో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశాం, ఎటువంటి పరిస్థితుల్లో అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, ఇక్కడి నుంచి తరలించేటువంటి సాహసం ఎవరు చేసినా కూడా శ్రీనివాస్ గారు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అమరావతి రాజధాని ఎక్కడికి తరలించలేదు అంటున్నా. అమరావతి రాజధాని ఎక్కడికి తరలించలేదు. ఎక్స్టెన్షన్ ఓకే. దాన్ని ఎన్ని రకాలుగా వేధించాలనో, ఎన్ని రకాలుగా దాడులు చేయాలనో, ఎన్ని రకాలుగా చిత్రవధ చేయాలనో అన్ని రకాలుగా చేసినటువంటి వైసీపీ ఇవాళ 3 రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళని విమర్శించడము, ఇక్కడికి వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళని విమర్శించి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ హైకోర్టు చివాట్లు పెట్టినప్పటికీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ, అంతెందుకండి వైజాగ్ కు ఇవాళ పరిపాలనా కేంద్రాన్ని తరలిస్తామని చెప్పి ఎన్ని వాయిదాలు వేశారు. హైకోర్టు నా పాయింట్ ఆన్సర్ చెప్పండి. నా పాయింట్ ఏంటంటే మీరు కూడా భాగస్వామి ఉంది అనే ఇంప్రెషన్ ఉంది, ఆ ఇంప్రెషన్ 2 సంవత్సరాలు కంటిన్యూస్ గా జరిగింది, అది మీకు నష్టం చేయదా? మీ ప్రమేయం లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సాహసం చేస్తారా అనేది అప్పుడు అందరూ మీడియా మాట్లాడింది, పార్టీలు రాజకీయ పార్టీలు మాట్లాడాయి. ఇప్పుడు అది మీకు అంటుకోదా, చుట్టుకోదా నష్టం జరిగితే? నేను ఒక మాట చెప్తున్నా, అమరావతి అక్కడే కొనసాగడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క మద్దతు, మా గొంతుక, మా పోరాటం యొక్క ఫలితం కూడా ఇవాళ అక్కడే కొనసాగుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా 3 రాజధానుల ప్రస్తావనని ఏ రీతిలో ఏ స్థాయిలో కూడా దాన్ని ఆమోదించడము, అనుమతించడము, మద్దతు తెలియజేయడం చేయలేదు. భారతీయ జనతా పార్టీ 100% మేము చెప్పాం, రాజధాని తరలించేటువంటి సమస్య మద్దతు తెలియజేయడం భారతీయ జనతా పార్టీ. ఇవాళ అమరావతి అక్కడ నిలబడి రాజధానిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతి. ఒక్క నిమిషం పురుషోత్తం రెడ్డి గారు హైకోర్టుకు సంబంధించిన అంశం మీ నరసింహారావు 2 హైకోర్టు ఒకటి బీజేపీ స్టాండ్ కి సంబంధించి, హైకోర్టుకి సంబంధించి కేంద్ర మంత్రి ఏదైతే ప్రకటన పార్లమెంట్ సాక్షిగా చేశాడో దాన్ని సామంత్ శ్రీనివాస్ గారు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక పార్లమెంట్ సభ్యుడు లోక్సభలో ప్రశ్న అడిగాడు. ఆంధ్రప్రదేశ్ ఎవరు మా కర్నూలు ఎంపీని, ఎవరో కాదు వైసీపీ ఎంపీ, ఏమడిగాడంటే హైకోర్టు తరలింపు పైన మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉందా, మీ ఆలోచన ఏంటని. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే 2000 కాలంలో రాజధానికి సంబంధించి ఆనాటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, తర్వాత పలానా డేట్లు నాకు మర్చిపోయి ఆ డేట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుని కర్నూలుకు రిపోర్ట్ చేయాలని చెప్పి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని విత్డ్రా చేసుకోనుంది, ఇది ఇంతకు మించి మా దగ్గర సమాధానం లేదు అంటూ దానికి పరిష్కారం ఏం చెప్పాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంప్రదించుకొని కేంద్రానికి ఒక ప్రతిపాదన పంపిస్తే దానిపైన నిర్ణయం తీసుకుంటాము. ఇది కేంద్ర ప్రభుత్వం ఆన్ రికార్డు లోక్సభ సాక్షిగా ఇచ్చింది. ఇప్పుడు ఆయన చెప్పే సమాధానం దానికి అనుకూలంగా లేదో చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ పంపిందా? నా పాయింట్ ఏంటంటే జరిగిన చరిత్ర చెప్తాను. పంపిందంటే మళ్ళీ వెనక్కి తీసుకుని సుప్రీంకోర్టులో కేసు ఉంది కదా, ఎట్లా పంపిస్తారు? సుప్రీంకోర్టు విషయం తేలేంత వరకు ఇప్పుడు హైకోర్టుని సపరేట్ గా సామంత్ శ్రీనివాస్ గారు చెప్పింది ఒక యాంగిల్ కరెక్ట్. హైకోర్టునే సపరేట్ గా 3 రాజధానుల కాన్సెప్ట్ లో కాకుండా హైకోర్టునే సపరేట్ గా ఒక పేపర్ ద్వారా రాష్ట్ర హైకోర్టు సంప్రదించుకొని పోయి ఎరక అయిపోయి ఉంటుంది. అది కేంద్ర మంత్రి స్పష్టం చెప్పిన అధికారం ఉంది. హైకోర్టు ఇప్పుడు ఉన్నది కూడా హైకోర్టు సొంత భవనంలో కాదు, సివిల్ సిటీ కోర్టు భవనంలో ఉంది. రేపు సొంత హైకోర్టు వచ్చేస్తే అక్కడికి హైకోర్టు షిఫ్ట్ అవుతుంది, సివిల్ సిటీ కోర్టుకి ఉన్న హైకోర్టు వెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి డబ్బులు ఇవ్వాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ₹1 ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదంటే వీళ్ళు ప్రతిపాదన చేయలేదు. తప్పు కేంద్రాన్ని అనలేము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, అసెంబ్లీకైనా సెక్రటరీ వాళ్ళే డబ్బులు ఇవ్వాలి. వీళ్ళు ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ప్రపోజ్ చేయలేదు వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి హైకోర్టు షిఫ్ట్ చేయడం అనేది 3 రాజధానిలో భాగంగా కాకుండా ఇండివిజువల్ గా చేస్తుంటే ఈ ఎరకు అయిపోయి ఉంటుంది. ఆ ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ వైసీపీ సమాధానం చెప్పుకోవాల్సింది, దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే మేము 3 ఒకేసారి చేయాలనుకుంటున్నాం కాబట్టి అనేది వాళ్ళ కాన్సెప్ట్. రెండోది బీజేపీ నాయకులు చెప్తుందంటే ఎందుకు వాళ్ళు విమర్శలకు గురవుతారంటే, ఫస్ట్ ఇప్పుడు ఏకైక రాజధాని అమరావతిని దబాయిస్తారు, వాళ్ళు 2 రాజధానుల రాష్ట్రానికి కావాలని వాళ్ళే తీర్మానం చేస్తారు. తమాషా ఏంటంటే సామంత్ శ్రీనివాస్ గారు జనం ఏమనుకుంటారో అనుకోకుండా మేము ఒక అమరావతి కట్టుబడి ఉన్నా ఉంటారు. 2 అఫిడియేట్లు బీజేపీ నాయకత్వంలోని
కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసింది. Exactly. ఆ హైకోర్టు ఇప్పుడు బీజేపీని చూసి ఎవరైనా భయమైనా భక్తైనా దేని చూసి వస్తుంది నరసింహారావు గారు? అధికారం. సామంత్ శ్రీనివాస్ గారిని చూసి కాదు, ఆ పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని చూసి వస్తుంది. నాకైనంతే, జగన్ గారు చూసి ఎందుకు వస్తుంది? ముఖ్యమంత్రి కాబట్టే కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నడక మీరు చెప్తున్న డిమాండ్ కి అనుకూలంగా ఉందా? పైపెచ్చు రివర్స్ లో ఉంది. మొదటి అఫిడేట్ లో రాజధానిపై నిర్ణయం తీసుకునే సంపూర్ణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మొదటి అఫిడేట్ ఇస్తారు. మళ్ళీ కేంద్ర హోంశాఖని ప్రశ్నిస్తూ మళ్ళీ లాయర్లు పిటిషన్ వేస్తారు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇస్తుంది. మళ్ళీ రెండో అఫిడేట్ లో ఏం చెప్తారంటే ఈ విషయంలో హైకోర్టు పరిధి కాదు అని చెప్పింది. అంటే ఇంత స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి 3 రాజధానులు అని చెప్పకపోవచ్చు. రాజధాని విషయంలో డెసిషన్ మేకింగ్ ఇది. ఆయనకి అమరావతి రాజధాని ఉంది కదా, విభజన చట్టం ఉంది, అయినా కేంద్ర ప్రభుత్వానికి ఇవన్నీ తెలుదా? తెలిసినా ఇస్తా ఉందంటే లీగల్ గా తప్పు కాదా? రాజధాని మార్పులు చేర్పులు తప్పు. ఇక్కడ ఎక్కడ పాయింట్ వస్తా ఉందంటే అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరెక్ట్ గా అడ్రస్ చేయలేదు. అదొక్కటే ఆటంకం. రాజధాని ఎన్ని ఉండాలనే దాని పట్ల పొలిటికల్ డిబేట్ డిఫరెంట్ నరసింహారావు గారు. లీగల్ గా తప్పు కాదు, లీగల్ దాన్ని ఏకీపిస్తామా సమర్థిస్తే దట్ ఇస్ డిఫరెంట్. బట్ ఎన్నిసార్లన్నా మార్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు రైతులతో ఒక ఒప్పందం చేసుకున్నారు. మేము ఒక రాజధాని పెడతా ఉంటున్నారు, మీకు 3 ప్లాట్లు ఇస్తా ఉన్నారు. ఆ రాజధాని వస్తే మా ప్లాట్లకు విలువ పెరుగుతుంది, మేము బతుకుతామని వాళ్ళు నమ్ముకున్న తర్వాత దానికి అష్యూరెన్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా అది కోర్టులో లీగల్ పాయింట్ అవుతుంది. ఆ పాయింట్ లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరుక్కునింది తప్ప ఇతర విషయాలు ఏమీ లేవు నాకు తెలిసి కాంప్లికేషన్స్. ఓకే రైట్ సార్, కంక్లూడ్ చేద్దాం రఫీ గారు. ఇప్పుడు అక్కడ కట్టినటువంటి బిల్డింగ్స్ కి ప్రజాధనంతో 8,900 కోట్ల రూపాయలతో బిల్డింగ్లు కట్టారని బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలో చెప్పాడు. మరి ప్రజాధనాన్ని కట్టినటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్రస్ చేయాలి కదా, చెప్పాలి కదా. మరి ఆ సుప్రీంకోర్టు అడుగుతుందిగా వాటిని ఏం చేయబోతున్నారు అని చెప్పి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైంది. మేము ఖచ్చితంగా అధికారానికి వస్తున్నాము, ప్రజలకు కూడా తెలిసిపోయింది. మేము 3 నెలలు అధికారానికి వస్తున్నాము. ఈ గొడవలన్నీ లేకుండా మేము రాజధాని అక్కడ కడతాం. 3 నెలలే, ఏప్రిల్లోనే వచ్చేస్తాం. మేము ఏప్రిల్లోనే వచ్చేస్తున్నాం. ఏప్రిల్లోనే, మార్చి చివరిలో ఎన్నికలు, ఏప్రిల్లోనే ప్రభుత్వం అంటే ఈసారి ఏప్రిల్ చివరి వరకు ఎలక్షన్, ఏప్రిల్ చివరి వరకు ఎలక్షన్. అంటే ఎలక్షన్ ముందు జరిగిన కౌంటింగ్ టైం బట్టి దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ 20 రోజులు ముందుకు జరుపుతున్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్పాడు కేబినెట్ లో. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు నమ్ముతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్న పౌరాటాడు జగన్ కి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉందేమో. కాబట్టి సరే మేలోనే వస్తున్నాం అనుకోండి, మీ మాట ప్రకారం ఇందులోనే వస్తాము, అమరావతిని కడతాము, నవనగరాలు నిర్మిస్తాము, ప్రపంచానికి ఒక మోడల్ క్యాపిటల్ చూపిస్తాము. ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి కొనుగోలు చేస్తున్నారు మీరు చెప్పడం ఓకే. కానీ రేపు పొద్దున ఏం జరుగుతుందో వచ్చేస్తుందని ఉన్నాయి మొత్తం ఈ టైంలో అమ్మేసుకుందామనే ఒక ప్రయత్నం కూడా కొంతమంది చేస్తుండొచ్చు. ప్రజలంతా అమాయకులు కాదు సార్. పబ్లిక్ ట్రెండ్ ఎలా ఉందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అనేది పబ్లిక్ టాక్ 3 ప్రాంతాల్లో కూడా సర్వే కాదండి. మీ ఎమ్మెల్యేలు చెప్తున్నారండి.